హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్గా మన ఎన్బీకే నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమే డాకు మహారాజ్. రిలీజ్ అయ్యి 1 వీక్ కావస్తున్న ఇది కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఫస్ట్ వీక్లోనే 75 crores కలెక్షన్తో, వరల్డ్ వైడ్ 125 crores నిజంగా ఈ సినిమాకి అంత సీన్ ఉందా అన్నది ఈరోజు మన మూవీ రివ్యూలో చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఊటీ బ్యాక్డ్రాప్లోని ఒక బిజినెస్ మ్యాన్ మనవరాలకి లోకల్ పొలిటీషియన్ అయిన రవికిషన్ వల్ల థ్రెట్ ఉండడంతో నానాజీ రోల్లో బాలకృష్ణ ఎంట్రీని అయితే మనం చూడొచ్చు. ఇష్యూ లోకల్గానే కాకుండా నేషనల్ వైడ్ డ్రగ్స్కి సంబంధించిందని, దీని వెనక మెయిన్ విలన్ బాబీ డియోల్తో నానాజీకి ఉన్నటువంటి పాస్ట్ రిలేషన్ని రివీల్ చేస్తూ, చెంబల్ ఏరియాలోని వాటర్ ఇష్యూని సార్ట్ చేసే ఇంజనీర్ సీతారాం నుంచి డాకు మహారాజ్ యొక్క కంప్లీట్ జర్నీని ఈ మూవీలో మనం చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఏం తీశారు భయ్య. ఈ మధ్యలో బాలకృష్ణకి ఏ మూవీలో ఇలాంటి ఒక ఎలివేషన్స్ని మనమైతే చూడలేదని చెప్పాలి. బాబీ డైరెక్షన్, సినిమాటోగ్రఫర్ యొక్క టాలెంట్, తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పాలి. ఎస్పెషల్గా మూవీలోని మెయిన్ సీన్స్, అంటే మూవీలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సీన్స్ విషయానికి వస్తే, ఓపెనింగ్ షాట్లోని ఫారెస్ట్ ఫైట్, పాపతో డాగ్ ఎమోషనల్ సీన్, రవికిషన్ ఎంట్రన్స్ సీన్స్, హాట్ అండ్ సిజిలింగ్గా కనపడే ఊర్వశి రౌతల, బాలయ్య సెకండ్ ఇంట్రొడక్షన్, సిఐగా స్టీఫెన్ రాజ్ యొక్క ఇంట్రొడక్షన్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో కెమెరామ్యాన్ విజయ్ కార్తిక్ తీసిన విజువల్స్ అండ్ యాంగిల్స్, క్లాస్ అండ్ స్టైలిష్ ఫైట్ కాంపోజిషన్, విలన్కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చే దబిడి దిబిడి సాంగ్ అయితే ప్రేక్షకుల్ని ఒక ఊపేస్తుంది. తర్వాత ఎంటర్ అయిన చోటా ఠాకూర్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ఆ ఫారెస్ట్లోని కిల్లింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఠాకూర్ ఫ్యామిలీ యొక్క ఇంట్రొడక్షన్, బాబీ డియోల్ సీన్ ఎలివేషన్స్ అండ్ చెంబల్ బ్యాక్డ్రాప్లో ఆ మూవీ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. ఇంకా దీని తర్వాత వచ్చే వాటర్ ఇష్యూ, ఇంజనీర్ సీతారాం యొక్క ఎంట్రన్స్ అండ్ డాకు మహారాజ్ జర్నీని ఈ మూవీలో హైలైట్స్కి అయితే మనం చూడొచ్చు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో జరిగిన రొటీన్ స్టోరీ, సెకండ్ హీరోయిన్ అయినటువంటి శ్రద్ధా జైస్వాల్కి పెద్దగా స్కోప్ లేకపోవడం, ముఖ్యంగా క్లైమాక్స్లో ఉన్న ఆ బాబీ డియోల్ ఫైట్ని ఇంకా బెటర్గా కంపోజ్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఓవరాల్ మూవీ విషయం గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో సీన్స్ అన్నీ ఇన్ని కాదు, బ్యాక్ టు బ్యాక్ ఒక రేంజ్లో అయితే సినిమా వెళ్తుంది. ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తెలిన ఈ మూవీ మాత్రం మన ఏం మాత్రం నిరాశపరచదు. స్పెషల్ కుడోస్ టు కెమెరామ్యాన్ అండ్ ఫైట్ మాస్టర్. ఆ కెమెరా యాంగిల్స్ అండ్ విజువల్స్ అయితే ఏం తీశారు భయ. బాలయ్యలోని ఎలివేషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్రజెన్స్ని మాత్రం కెమెరామ్యాన్ అయితే చాలా చాలా బాగా కవర్ చేశాడని చెప్పాలి. ఇంకా ఫైట్స్ విషయానికి వస్తే చాలా క్లాస్గా, స్టైలిష్గా, బాలయ్యని ఎక్కడ వీక్గా చూపించకుండా ఫైట్ మాస్టర్ మాత్రం ఫైట్స్ కంపోజిషన్ ఎరగదీసేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బాలయ్య వన్ మ్యాన్ షో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్ ఎస్పెషల్గా దబిడి దిబిడి సాంగ్లో సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా డ్యాన్స్ వేయకుండా ఉండలేకపోయారు. ఎస్పెషల్గా ఆ సాంగ్ కంపోజిషన్లో బాలయ్య అండ్ హీరోయిన్కి మధ్యలో వస్తున్న మూమెంట్స్ని శేఖర్ మాస్టర్ అయితే ఒక రేంజ్లో కంపోజ్ చేశారని చెప్పాలి. వరుస విజయాలతో తమన్ అయితే ఈ మూవీతో నాకు తెలిసి టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే, గతంలో తీసిన మూవీస్ కన్నా ఈ మూవీ స్పెషల్ అని చెప్పాలి. ఈ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. బాలయ్యలోని స్ట్రెంగ్త్స్ అన్నీ గుర్తుపెట్టుకుని వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకుంటూ బాలయ్యనైతే ఒక రేంజ్లో చూపించారని చెప్పాలి. ఈ స్క్రిప్ట్ ఒక విధంగా చూస్తే బాలయ్య కోసమే రాసుకుంటూ బాలయ్య మాత్రమే ఈ మూవీని చేయగలడా అన్నట్టుగా ఉంటుంది. ఒక పక్కా కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలని మనం ఈ మూవీలో అయితే చూడొచ్చు. ఈ మూవీకి ఓవరాల్గా మన ఫింగర్ టిప్స్ నుంచి ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5 stars. ఇంకా నెట్లో ట్రాల్ అవుతున్న విషయాలకు వస్తే, బాలయ్య డ్యాన్స్ సరిగ్గా చేయలేదని,
రొటీన్ స్టోరీ అని చాలామంది మనం మాట్లాడుకోవడం అయితే చూస్తున్నాం. స్టోరీ విషయానికి వస్తే కొత్తగా ఎక్కడి నుంచి రాస్తారు బాస్? అవే రొటీన్ స్టోరీస్ కదా. ఒక ఆడియన్ని 200 రూపీస్ ఖర్చు పెట్టుకుని థియేటర్కి వచ్చిన తర్వాత 3 అవర్స్ మెస్మరైజ్ చేసే విధంగా సీట్లో కూర్చోబెట్టినట్లయితే ఆ మూవీ నా దృష్టిలో సక్సెస్ అనే చెప్పాలి. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే 64 ఇయర్స్ ఏజ్లో బాలకృష్ణ నుంచి అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు వెళ్ళి ఢీ జోడీ షోని టీవీలో చూసుకోవడమే మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డాకు మహారాజ్ చిత్రం యొక్క విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.